మనం లాస్ట్ వీడియోలో ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి నేర్చుకున్నాము. ఈ వీడియోలో ఎక్సెల్‌లో ఫస్ట్ టాపిక్ ఫ్లాష్ ఫిల్ నుండి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇది చాలా ఈజీ టాపిక్. క్విక్‌గా లర్న్ చేసుకోవచ్చు. అందుకే మనం ఫ్లాష్ ఫిల్ నుండి స్టార్ట్ చేద్దాం. ఫ్లాష్ ఫిల్ ఏంటంటే ఇదొక ఎక్సలెంట్ ఆటో ఫిల్ ఫీచర్ ఇన్ ఎక్సెల్. ఎలా అంటే ఇప్పుడు ఇది ఆటోమేటిక్‌గా డేటాని ఫిల్ చేస్తది. అడ్జసెంట్ కాలమ్స్‌లో ఉన్న డేటాని ఆటోమేటిక్‌గా ఫిల్ చేస్తది. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. మన రిక్వైర్మెంట్ ప్రకారంగా దీనికి ఒక ప్యాటర్న్ మనం ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా ఇది డేటాని ఫిల్ చేస్తది. సింపుల్‌గా చెప్పాలంటే ఫ్లాష్ ఫిల్ ఈజ్ అన్ ఆటోమేటికల్లీ ఫిల్స్ అవర్ డేటా వెన్ ఇట్ సెండ్స్ ఏ ప్యాటర్న్. దీనికి ఒక ప్యాటర్న్ అర్థమైనప్పుడు మనకి డేటాని అడ్జసెంట్ కాలమ్స్‌లో ఉన్న డేటాని ఈజీగా ఫిల్ చేసేస్తది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు కొన్ని నేమ్స్ ఉన్నాయి. నరేష్ బిఐటి, ఆర్ కుమార్, రవి కిషోర్ అని చెప్పేసి కొన్ని నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ నేమ్స్ ఫస్ట్ నేము లాస్ట్ నేము సపరేట్ అవ్వాలి. అంటే ఒక్కొక్క ఫస్ట్ నేమ్ ఒక కాలంలో, లాస్ట్ నేమ్ ఇంకో కాలంలో వచ్చేసేయాలి. సో ఇది నా రిక్వైర్మెంట్. సో ఇప్పుడు నేను ఇక్కడ జనరల్ గా ఒక 10 నేమ్స్ ఉన్నాయనుకోండి, ఆర్ ఎల్స్ 20 నేమ్స్ ఉంటే మాన్యువల్ గా చేయడానికి ఇది పాసిబుల్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర డేటా మోర్ దెన్ 1000, 10,000 lakhs లో డేటా ఉందనుకోండి, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ ఇట్ మాన్యువల్లీ? ఇది మాన్యువల్ గా చేయడానికి మనకు పాసిబుల్? అస్సలు కాదు. ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. సో అందుకే మనకి ఎక్సలెంట్ ఫీచర్ ఉంది ఎక్సెల్ లో. సో లెట్ స్టార్ట్. చూడండి, నాకు ఇక్కడ ఏం కావాలి నేను చెప్పే ముందే దీని ఒక ప్యాటర్న్ అర్థం అవ్వాలి. ఫ్లాష్ ఫిల్ కి ఒక ప్యాటర్న్ అర్థం అవ్వాలి. అంటే లైక్ మనం కొన్ని కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దీనికి ఇస్తే ఇది ఫర్దర్ గా ఆటోమేటిక్ గా డేటాని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫిల్ చేస్తుంది. సో ఫస్ట్ నేమ్ నేను మాన్యువల్ గా ఎంటర్ చేసేస్తా. సో నరేష్ అని చెప్పేసి దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+E. చూడండి ఎంత ఈజీగా, ఎంత సింపుల్ గా అయిపోయిందో మన వర్క్. ఇక్కడ ఉన్న ఫస్ట్ నేమ్ మొత్తం ఇక్కడ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోయింది. సో నెక్స్ట్ నాకు లాస్ట్ నేమ్ కావాలి. చూడండి, ఎంటర్ Ctrl+E. చూసారా, లాస్ట్ నేమ్స్ అన్ని మనకు ఈ కాలంలో వచ్చేసాయి. ఇప్పుడు ఫస్ట్ నేమ్ అప్పర్ కేస్ లో కావాలి నాకు. ఎంటర్ Ctrl+E. సో ఫస్ట్ నేమ్స్ అన్ని మనకు అప్పర్ కేస్ లో వచ్చేసాయి. ఇక్కడ లాస్ట్ నేమ్ కూడా నాకు అప్పర్ కేస్ కావాలి. ఇది నా రిక్వైర్మెంట్ అన్నమాట. సో ఎంటర్ చేశాను Ctrl+E. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనకి అప్పర్ కేస్ ఇవ్వలేదు లాస్ట్ నేమ్. ఎందుకంటే దీనికి ఒక ప్యాటర్న్ ఏమర్థమైంది, లాస్ట్ నేమ్ ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ లో చూసుకుంటే నరేష్ బిఐటి, ఇది బిఐటి అనేది అప్పర్ కేస్ లో ఉంది ఆల్రెడీ. ఇది ఏమనుకుంది, లాస్ట్ నేమ్స్ అన్ని ఇచ్చేసేయాలి అనుకుంది. అంటే దీనికి ఒక ప్యాటర్న్ అర్థం కాలేదు. అందుకే మనం ఏం చేయాలి, కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. సో నేను ఏం చేస్తా అంటే మళ్ళీ మాన్యువల్ గా సెకండ్ నేమ్ ఎంటర్ చేస్తా క్యాపిటల్ లెటర్స్ లో. సో ఇది ఇప్పుడు ఆటోమేటిక్ గా ఫిల్ చేస్తుంది, అర్థం చేసుకుంటుంది. చూడండి, ఇప్పుడు అన్ని లాస్ట్ నేమ్స్ అన్ని మనకి అప్పర్ కేస్ లో వచ్చేసాయి. ఇప్పుడు నాకేంటంటే ఫస్ట్ నేము లాస్ట్ నేము రెండు సపరేట్ అవ్వాలి విత్ అండ్ డీలిమిటర్ ఐఫెన్. చూడండి, నరేష్ ఐఫెన్ వెయిట్, ఎంటర్ Ctrl+E. చూసుకుంటే ఫస్ట్ నేము లాస్ట్ నేము డీలిమిటర్తో మనకి సపరేట్ అయిపోయింది. సో ఇది ఫ్లాష్ ఫిల్ యొక్క వర్క్ అండ్ ఇది ఒక ఎక్సలెంట్ ఫీచర్ ఎక్సెల్లో అని చెప్పేసుకోవాలి మనము. ఎందుకంటే మనము థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ల్యాక్స్లో ఉన్నప్పుడు మనం మాన్యువల్గా దీన్ని చేయలేము. అండ్ వన్ మోర్ థింగ్, కొన్నిసార్లు మనం ఇక్కడ చూసాం కదా ఇందాకే, ఒకేసారి ఒక ఎగ్జాంపుల్కి ఇది ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకోకపోవచ్చు. అందుకే మనం కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇది ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకొని ఆటోమేటిక్గా డేటాని ఫిల్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ నాకు వెబ్సైట్ లింక్స్ ఉన్నాయి నార్మల్గా. సో దీంట్లో నుంచి నాకు ఓన్లీ కంపెనీ నేమ్ మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఓపెన్ AI, ఎంటర్. మీరు ఇప్పుడు ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, అంటే మీరు సెల్ యాక్టివ్లో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకేదో ఫిల్ చేస్తున్నారు అని దాన్ని అండర్స్టాండ్. అందుకే మీరు ఏం చేయాలి, వెంటనే ఎంటర్ నొక్కాలి. మీరు అది కాకుండా దాంట్లోనే ఆ కర్సర్ ఉన్నా సరే అలానే ఉండి Ctrl+E క్లిక్ చేసి మాకు రాలేదు అంటే అది రాదు. ఎంటర్ చేసి ఇప్పుడు Ctrl+E క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్స్ www.com ఇవన్నీ తీసేసి ఓన్లీ మనకు దాంట్లో నుంచి కంపెనీ నేమ్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అయింది. ఇది నిజంగా మ్యాజికే కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంది,
టెక్స్ట్ డేటా ఉంది అండ్ న్యూమరిక్ డేటా ఉంది. సో నాకు దీంట్లో సేమ్ జస్ట్ నేమ్ మాత్రమే రావాలి. ఫస్ట్ దీంట్లో చూసుకున్నట్లు ఇన్నోవేటివ్, నెక్స్ట్ హైదరాబాద్, ఇండియా, తెలంగాణ, ఏపీ, ఇలా అది మాత్రమే రావాలి. చూద్దాం. ఇన్నోవేటివ్ ఎంటర్, కంట్రోల్ ఈ చూసుకున్నట్లయితే మనకు టెక్స్ట్ డేటా మాత్రమే సపరేట్ అయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టెక్స్ట్ డేటా అండ్ న్యూమరిక్ డేటా రెండు మిక్సప్ అయి ఉంది. చూసుకున్నట్లయితే దిశ 147, రిఫ్ 123 ఇలా వచ్చేసింది. దీనిలో మీకు నేమ్ ఆర్ నంబర్, నాకైతే నంబర్ మాత్రమే రావాలి దీంట్లో నుంచి. ఇది నా రిక్వైర్మెంట్. 147, 123 ఎంటర్, కంట్రోల్ ఈ చూసుకున్నట్లయితే దీంట్లో నుంచి మనకు నంబర్ మాత్రమే వచ్చేసింది. ఆల్రెడీ మీకు నేమ్ కావాలి అంటే ఇది మన రిక్వైర్మెంట్ ప్రకారంగా డేటాని ఆటోమేటిక్గా ఫిల్ చేస్తుంది. అందుకే దీన్ని ఎక్సలెంట్ ఆటో ఫిల్ ఫీచర్ అని చెప్పేస్తా. అండ్ దీంట్లో డిమెరిట్ కూడా ఉంది, అది చూద్దాం ఇప్పుడు అదేంటో. సో ఇక్కడ నేను మీకు ఇది మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇచ్చేస్తున్నా. మేము ఈ ఫైల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు అక్కడ నుంచి ఈజీగా ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ డేట్ ఉంది కదా, దీంట్లో నుంచి డే సపరేట్ అవ్వాలి, మంత్, ఇయర్ సపరేట్ అవ్వాలి. సో నేను డే సపరేట్ చేసి పెడతా. ఎంటర్, కంట్రోల్ ఈ అర్థమైంది కదా. నెక్స్ట్ మంత్, ఇయర్ మీరు చేసి ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఫ్లాష్ ఫిల్ యొక్క డిమెరిట్ ఏంటో, ఇప్పటి వరకు మనం ఫ్లాష్ ఫిల్ యొక్క ఎక్సలెంట్ మెరిట్ ని చూసాం. అండ్ ఇక్కడ డిమెరిట్ ఏంటో చూద్దాం. నాకేం కావాలి, ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఓకే రామ, ఎంటర్, కంట్రోల్ ఈ ఓకే. సో ఫస్ట్ నేమ్ మొత్తం వచ్చేసింది. ఓకే డన్. ఇక్కడ ఏంటి సెకండ్ అండ్ థర్డ్ వర్డ్ అంటే చూసుకున్నట్లయితే మనం ఆల్మోస్ట్ ఒక నేమ్లో 3 నేమ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంది. అందుకే నేమ్ చేస్తా అంటే చరణ్ తేజ, ఎంటర్, కంట్రోల్ ఈ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక రికార్డు ఇది ప్యాటర్న్ రాంగ్ ఇచ్చేసింది. ఇక్కడ సింపుల్గా ఇదేం ఎక్కువ లేదులేండి, మీరు ఓతిగా అబ్జర్వ్ చేసేయడానికి. సెకండ్ రోలోనే చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ టైం ప్యాటర్న్ ఓకే అర్థమైంది, మంచిగా ఇచ్చేసింది. రామ్ చరణ్ ఫస్ట్ వర్డ్, చరణ్ తేజ, ఇప్పుడు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. శ్రీ ఫస్ట్ నేము, సత్యసాయి మిడిల్ అండ్ లాస్ట్ నేము, లాస్ట్ వన్ శ్రీ సాగరిక నాయక్, ఇవి సెకండ్ అండ్ లాస్ట్ నేమ్. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రశాంత్ ఆల్రెడీ ఇక్కడ ఉంది ఫస్ట్ నేమ్, కానీ ఇక్కడ మళ్ళీ అది ప్రశాంత్ అని ఇచ్చింది. ఓన్లీ కుమార్ ఇవ్వచ్చు కదా అంటే అది ఇవ్వదు. ఎందుకంటే మనం దీన్ని ఒక ప్యాటర్న్ పైన ఇచ్చేసాము, ఏమని సెకండ్ అండ్ థర్డ్ అని చెప్పేసి. అందుకే దీనికి ఎలా నచ్చితే అలా ఇచ్చేస్తుంది డేటా. ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఏం చేయాలంటే మాన్యువల్గా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇది మనకు ఫ్లాష్ ఫిల్లో ఉన్న మెయిన్ డిమెరిట్ అంతే. సో ఈవెన్ ఉన్న మెయిన్ డిమెరిట్. సో ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొబైల్ నంబర్ ఉంది, దీనికి మనకి ఐఫోన్ డీలిమిటర్తో సపరేట్ చేయాలి. చూద్దాం. 9415-76769-471 ఎంటర్, కంట్రోల్ ఈ. సో దీనికి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్కి ప్యాటర్న్ అర్థమైపోయింది. ఒక ఎగ్జాంపుల్కి ప్యాటర్న్ అర్థం కానప్పుడు మనము కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే ఉన్న డీలిమిటర్ని రిమూవ్ చేసేయాలి. ఏముంది, నార్మల్గా 9415-769-471 ఎంటర్, కంట్రోల్ ఈ. ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇది మనకి ఫ్లాష్ ఫిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.